సమయం వైజాగ్‌లో 7 అవుతుంది. 12 కల్లా ఆఫీస్‌లో ఉండాలి. నా ఆఫీస్ బెంగుళూరులో ఉంది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ తర్వాత ఇంత లాంగ్ జర్నీ అయితే నేను చేయలేదు. జర్నీ కన్నా ఇంపార్టెంట్ మా మమ్మీని వదిలుండడం. అది కొంచెం కష్టమే. ఈరోజు మాకు 12 గంటలకు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్‌కి నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలన్నమాట. సో, దానికి నేను 6:30కి వైజాగ్‌లో స్టార్ట్ అయిపోయి ఫ్లైట్‌ని అయితే క్యాచ్ చేయడానికెళ్ళాను. మాకైతే జస్ట్ 20 మినిట్సే పడుతుంది ఎయిర్‌పోర్ట్‌కి. సో, అరౌండ్ 6:50కి అయితే ఎయిర్‌పోర్ట్‌కొచ్చాను. ఇక ఎయిర్‌పోర్ట్‌లో చాలా పెద్ద క్యూ అయితే ఉందన్నమాట. ఈరోజు మనం ఇండిగోలో ట్రావెల్ చేయబోతున్నాం. సో, మొత్తానికి స్కానింగ్ అయిపోయింది. చెక్ ఇన్ కూడా చేసేసాము. ఇప్పుడైతే మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చారు. చూస్తే షాక్ అయ్యా అనమాట. ఎందుకంటే నాకు విండో సీట్ వచ్చింది. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. గేట్స్ ఓపెన్ చేశారు. ఇదే మనం ఎక్కబోతున్న ఫ్లైట్. క్యూలో నించొని అందరం కూడా సేఫ్‌గా మమ్మల్ని తీసుకెళ్ళండి పైలట్ గారు అని అయితే దండం పెట్టుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. టు బీ హానెస్ట్ నేనైతే తెల్లవారుజామున ఇంతమంది బెంగుళూరుకి ట్రావెల్ చేస్తారు వైజాగ్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఫుల్ రష్ అయితే ఉంది. అస్సలు ఒక్క సీట్ కూడా లేకుండా ఫిల్ అయిపోయిందనమాట. ఫార్చునేట్లీ నేను తీసుకున్న సీట్ మొత్తం 3 ఖాళీగానే వచ్చాయి. బై గాడ్స్ గ్రేస్ నాకైతే విండో సీట్ కూడా ఇచ్చేశారు. ఇంక నేనైతే హ్యాపీగా ట్రావెల్ చేసి బెంగళూరుకి వచ్చాను అనమాట. ఇంకా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ కూడా అటెండ్ అయ్యి లంచ్ కూడా చేశాను. సో, నెక్స్ట్ వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి అనమాట. అవన్నీ మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.